హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి అసలు మర్చిపోకుండా అనమాట. ఎగ్జాక్ట్లీ గాయ్స్, ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఈజీగా మాత్రం అస్సలు తీసుకోమాకండి. మీ లైఫ్ కొంతలో కొంతైనా చేంజ్ అయ్యే వీడియో అనమాట ఇది. సో మంచి వీడియోస్ని ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, ఓకే? సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో, ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో, కేవలం వాళ్ళ కోసమేనండి ఈ వీడియో అనేది. ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఏమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి, ఓకే? అండ్ చాలామంది ఏంటంటే ఏమైనా కావచ్చు, అంటే రిలేషన్షిప్ బ్రేక్ అయినా, లేకపోతే ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వచ్చినా, లేకపోతే పెట్టిన బిజినెస్లో లాస్ వచ్చినా, లేదా నమ్మించి మోసం చేసినా, ఒక ఫ్రెండ్షిప్లోనే ఏదైనా సరే నెగిటివ్గా మాట్లాడినా ఎలా అనిపిస్తుంది అంటే, చాలామంది ఒంటరిగా ఉండటాన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, ఎమోషనల్ అవుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మెయిన్గా చెప్పే విషయం ఏమిటి అంటే ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ ఒంటరిగా కూర్చొని ఓవర్ థింకింగ్ చేయటం వల్ల ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా అంటే నేను ఖచ్చితంగా చెప్తాను. మీరు ఎక్కువగా ఒంటరిగా ఉంటే ఫస్ట్ జరిగే విషయం ఏమిటి అంటే, ఒంటరిగా ఉండి ఆలోచించడం వల్ల నెగిటివ్ ఆలోచనలు మాత్రమే వస్తాయి అన్నమాట. సో ఎందుకంటే జరిగిపోయిన దానికంటే కూడాను మన బ్రెయిన్ ఊహించుకునే విషయాలే ఎక్కువ బాధ పెడుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఒక్కటే జరిగింది అనుకోండి, మన బ్రెయిన్ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి క్లమ్జీనెస్గా అసలు ఏం జరిగిందో తెలియనట్లుగా కొంతమంది బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, ఆ టైంలోనే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఒకటైతే మన బ్రెయిన్ 10 రకాలుగా ఆలోచిస్తుంది. మేబీ అలా జరిగిందేమో, మేబీ ఇలా జరిగిందేమో, వాళ్ళు అలా అన్నారేమో, వీళ్ళేనేమో ఇలా అనింది, అసలు ఇదంతా వాళ్ళు చేసిన పనేమో, లేదా అసలు ఇదంతా ఎందుకు జరిగిందేమో అనేవి మన బ్రెయిన్ 100 రకాలుగా ఆలోచిస్తుంది అనమాట. అంటే మీరు ఒంటరిగా ఉండి ఎక్కువ థింక్ చేయటం వల్ల మాత్రమే ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ జరిగిన ఒక్క ప్రాబ్లమే, కానీ మీరు ఓవర్గా ఆలోచించడం వల్ల ఆ ఒక్క ప్రాబ్లం మీకు 10 రకాల ప్రాబ్లమ్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల మీకు నెగిటివ్ ఆలోచనలు కూడా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. సో ఆ ప్రాబ్లంకి మీకు సొల్యూషన్ దొరకదు, పైగా ప్రాబ్లమ్ని ఇంకొంచెం ఎక్కువ చేసుకునే వాళ్ళు అవుతారు ఎక్కువగా ఆలోచించి. ఫ్రెండ్లీగా ఒక కనెక్షన్ ఎవరితో లేకపోయినా కూడాను, ఒక్క పర్సన్తో లేకపోయినా కూడాను మన బాడీ కూడా ఎలా అంటే ఒంటరితనంగా ఫీల్ అవుతుంది అనమాట. మన మనసు, మన బ్రెయిన్, మన బాడీతో సహా మనకి ఎవ్వరూ లేరు, మనం ఇంతే అనే ఒక థాట్ ఏర్పడుతుంది. సో కాబట్టి ఒక ఫ్రెండ్లీ కనెక్షన్ ఏర్పరచుకోండి. అంటే మీకంటూ ఒకరు ఇద్దరు అయినా సరే మీ ప్రాబ్లం ఏదైనా చెప్పుకోవటానికో మాట్లాడుకోవటానికో ఉండేలాగా చూసుకోండి. అంటే చాలామంది మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, ఎవ్వరూ అవసరం లేదు, నేను ఇలానే ఉంటాను అని అనుకుంటారు. కానీ ఒక మనిషికి ఇంకొక మనిషి తోడు లేకపోతే అది చాలా పెద్ద నరకం అనమాట. సో ఆ టైంలోనే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, స్ట్రెస్ తీసుకుంటారు, ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటారు. సో ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే మాత్రం డెఫినెట్లీ మన బ్రెయిన్ అది ఒత్తిడికి గురవుతుంది, మీ మూడ్ ఆఫ్ అవుతుంది. అంటే మీరు ఎప్పుడు చూసినా కూడాను ఏదో ఒక లోన్లీనెస్గా ఫీల్ అవ్వటం, ఏదో ఒక కోమాలో బ్రతికినట్టుగానే ఉంటుంది. కానీ మీ లైఫ్కి ఒక రెస్పెక్ట్ అనేది ఉండదు. మీ లైఫ్కి అసలు మీరు ఉన్నారా లేదా మీ లైఫ్లో అనే థాట్ కూడా ఉండదు అనమాట. సో అలాంటి డైనమాలో చాలామంది బ్రతుకుతున్నారు. సో ఒంటరిగా ఉండటం తప్పు కాకపోవచ్చేమో కానీ, బట్ అదే పనిగా ఒంటరిగా ఉండటం తప్పు. అలాగే థింకింగ్ తప్పు కాకపోవచ్చేమో కానీ, ఓవర్ థింకింగ్ మాత్రం డెఫినెట్లీ అది తప్పే అవుతుంది అనమాట. మీరు వీలైనంత టైము ఒంటరిగా గడిపేస్తూ ఉంటే ఓవర్ థింకింగ్ రాక ఇంకేమొస్తుంది మీరే ఆలోచించండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, మనం ఒకరితో మాట్లాడుతూ ఒక 10 నిమిషాలు కూర్చొని హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడితే మనకి ఏం గుర్తురావు. ఆ టైంలో వాళ్ళతోనే మాట్లాడేస్తూ ఉంటాము. కానీ అదే ఒంటరిగా కూర్చున్నాము అనుకోండి, ఇంక ఏవేవో ఆలోచనలన్నీ మన బుర్రలో తొలుస్తూనే ఉంటాయి అన్నమాట. సో అండ్ అలా కాకుండా ఉండాలి అంటే మీరు ఒంటరితనాన్ని తగ్గించుకోవాలి. ఎంత వీలైనంత వరకు మ్యాక్సిమం మీకు తెలిసిన వాళ్ళతోనో, క్లోజ్ అయిన వాళ్ళతోనో, ఫ్రెండ్స్తోనో మాట్లాడుకోవడానికి ట్రై చేయండి. అంతేకాని ఏదో ఒక రూమ్లోకి వెళ్ళేసి ఏదో ఒంటరిగా ఫీల్ అయిపోతూ ఏదో జరిగిపోయింది, ఇంకేదో జరగబోతుంది అన్నట్లుగా ఆలోచనలు చెయ్యమాకండి. సో ఇప్పటి వరకు మీరు అదే రూమ్లో మగ్గిపోయింది చాలు, బయటికి వెళ్ళండి. బయట కొంచెం ఏం జరుగుతుందో, సొసైటీ ఎలా ఉందో కూడా కొంచెం చూసుకోండి. మీరే కదా చూసుకోవాలి. సో ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మీరు అలానే ఒక సపరేట్గా ఒక రూమ్లో స్టక్ అయిపోయారు అనుకోండి, మీకు ఇంక వేరే అసలు ఏం జరుగుతుంది ఏంటి, మన లైఫ్ ఏంటి అనే థాట్స్ కూడా రావు అనమాట. అన్నీ వన్ బై వన్ నెగిటివ్ ఆలోచనలు తప్ప మంచి ఆలోచనలు అసలు రానే రావు. అండ్ బయటికి వెళ్ళకుండా మీరు అలా ఉంటే మీ బ్రెయిన్ కూడా స్లో అయిపోతుంది అనమాట. మీకు నెమ్మదిగా మెమరీ లాస్ వచ్చే ప్రాబ్లం కూడా ఉంటుంది. అండ్ తర్వాత బ్రెయిన్ స్టక్ అయిపోతుంది అక్కడే. సో
కాబట్టి అలా చెయ్యమాకండి. కొంచెం మీరు ఆ లోన్లీనెస్ పోగొట్టుకోవటానికి ఎవరితోనైనా మాట్లాడటం కానీ, లేదంటే ఇంకొకటి ఏంటి అంటే బయటకు వెళ్ళటం కానీ మీరు ఖచ్చితంగా చెయ్యండి. సో ఈ ఒంటరితనం అనేది చాలా ఎక్కువైపోయింది అంటే మాత్రం మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉండదు, స్ట్రెస్ హార్మోన్ పెరిగి మీ హెల్త్ పైన ప్రభావం చూపిస్తుంది. డిప్రెషన్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా చూపిస్తుంది గాయస్. ఇది నిజానికి చాలా పెద్ద జబ్బు అనమాట. మనం ప్రాణాంతకమైన జబ్బులు ఏవేవో అని అనుకుంటాం కానీ ఈ ఓవర్ థింకింగ్, ఒంటరితనం అనేది చాలా పెద్ద జబ్బు అనమాట. అది అందులో నుంచి బయటపడగలిగితే మీ లైఫ్ చాలా బాగుంటుంది. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ చేతిలో లేని విషయాన్ని నువ్వు ఎంత ఆలోచించి తవ్వి బయటకు తీసినా కూడా అది ఇంచు కూడా ముందుకి కదలదు. సో ఓవర్ థింకింగ్ అంటే సొల్యూషన్ కాదు. నువ్వు తవ్వి జరిగిన విషయాలను మళ్ళీ రిపీట్ చేసేసుకుంటున్నావు. అవన్నీ కూడాను జరిగిపోయింది మంచికో చెడుకో అని వదిలేయకుండా నువ్వు ఎక్కువగా ఆలోచించటం వల్ల అవి మళ్ళీ మీకు గుర్తొస్తూనే ఉంటాయి. మీ గాయం మళ్ళీ ఎలా అంటే పుండు మీద కారం చల్లినట్టుగా అనిపిస్తూ ఉంటుందే కానీ నీ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే కాదు ఓవర్ థింకింగ్ అనేది. నువ్వు నీ మైండ్ని కంట్రోల్ చేయలేకపోతే అది నీ లైఫ్ని కంట్రోల్ తప్పేలా చేస్తుంది. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి గైస్. అండ్ ఎవరైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఐ థింక్ మోటివేట్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో చాలామంది ఫేస్ చేస్తున్న వన్ ఆఫ్ ది ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే ఈ ఒంటరితనం, అట్ ద సేమ్ టైం ఓవర్ థింకింగ్ అనమాట. ఈ ప్రాబ్లంలో నుంచి దయచేసి బయటకు వచ్చేసేయండి. ఓకే, దానివల్ల మీకు ఎలాంటి యూజ్ అయితే ఉండదు. సో వీడియో ఏం చేస్తున్నాను, ఎలా ఉంది వీడియో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. వన్స్ అది చెక్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మనం మరొక స్పెషల్ వీడియోతో కలుద్దాం.